మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ కూడా వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఓకే, మై నేమ్ ఇస్ చంటి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే సార్, ఆల్రెడీ మనం బిఫోర్ సెషన్లో రేషియో ప్రపోర్షన్ నుంచి కొన్ని సమ్స్ అనేవి చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు సెకండ్ సెషన్ పరంగా ఇంకా కొన్ని మోడల్స్ అనేవి చూద్దాం, ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది. ఓకే, దీంట్లో చూడమ్మా, ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి ఏమి ఇచ్చాడు, 3 సంఖ్యలు ఇచ్చాడంట. 4/5 5/6 9/10 నిష్పత్తులు ఉన్నాయి. చిన్న మరియు పెద్ద సంఖ్యల మధ్య వ్యత్యాసం వచ్చేసి 12. ఓకేనా, ఎంత 12. అయితే చిన్నది కానీ పెద్దది కానీ సంఖ్యలను కొనుగొనండి అన్నాడు. ఎలా అడుగుతా అన్నాడు, 3 సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడు అక్కడ. ఏమని 4/5 5/6 9/10 నిష్పత్తులు ఉన్నాయి. అయితే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్లు ఏవైతేనో వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. ఎంత 12 అంట. ఎంతండి 12. అయితే మిడిలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ కాదు అండ్ గ్రేటెస్ట్ కూడా కాకుండా మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో దాని యొక్క విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు. దాన్ని ఒకసారి ఇక్కడ చూడమ్మా. వాడు ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్లో నేర్చుకునేది ఏంటి, డైరెక్ట్ రేషియోలు అనేది ఇచ్చాడు. అంటే ఇలా 2:3 ఇలా ఇచ్చేసాడు ఏబిసి పరంగా. కానీ ఇప్పుడు ఎలా ఇచ్చాడు, ఫ్రాక్షన్లు ఇచ్చాడు. అంటే 4/5 5/6 9/10. ఇప్పుడు ఇలా చూస్తే ఓకేనా, ఇలా మీకు ఎలా ఇచ్చినా సరే మనం ఒకటే నేర్చుకుని ఏమని ఎల్సిఎం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఓకేనా, ఎల్సిఎం చేయి ఒకసారి అమ్మ. ఇక్కడ 4/5 5/6 9/10. సో 5 6 10 ఎల్సిఎం 5 6 and 10 ఎల్సిఎం ఎంత 5 టేబుల్లో. నెక్స్ట్ 2 టేబుల్లో 5 2 10 10 3 30 ఎల్సిఎం ఎంతమ్మా 30. ఎల్సిఎం ఎంత 30. ఇదే దాన్ని ప్రాసెస్ ఇప్పుడు చూడు. ఫస్ట్ 30 అగైన్ 30 అగైన్ 30. అన్నింటికీ కూడా ఎల్సిఎంతో ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది. 5 1s 5 6s 6 1 6 5 0కి 0. సో 4 6 24 24 5 5 25 9 3 27. ఓకేనా, టైమ్స్ వచ్చేసాయి. A/B/C వాడు కూడా ఇచ్చాడు చూడు, 3 సంఖ్యలు 24 25 27. ఇవి సంఖ్యలు కాదు, రేషియో. ఓకేనా, నిష్పత్తి. అయితే ఇప్పుడు ఏమన్నాడు, స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఇచ్చేసాడు వాడే. స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 24, గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 27. వాటి యొక్క డిఫరెన్స్ అనేది ఇచ్చాడు వాడు. ఏమని చూడు ఇక్కడ 24 and 27 యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా 3. ఓకేనా, సో 3 పార్ట్స్ వచ్చేసి ఎంత వాడు ఇచ్చింది 12. 3 పార్ట్స్ వచ్చేసి 12. అయితే మిడిల్ టర్మ్ ఎంత అని అడుగుతా ఉన్నాడు. అంటే 25 పార్ట్స్ అయినా. సో 3 పార్ట్స్ ఈజ్ 12 అయితే 25 పార్ట్స్ ఈజ్ వాట్, 25 పార్ట్స్ ఈజ్ వాట్. సో ఏమవుతుందమ్మా 25/3 × 12. 3 1 3 4 25 4 ఎంత 100. 24 ఎంత 100. ఆప్షన్ ఎన్నో ఆప్షన్ ఉంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సార్ మరి ఇలాగనే చేయాలా? నో, ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడమ్మా, ఏ అనేది 24 పార్ట్స్, బి అనేది 25 పార్ట్స్, సి అనేది 27 పార్ట్స్. మనకు కావాల్సింది ఏంటి, మిడిల్ టర్మ్ కావాలి. మిడిల్ టర్మ్ అయితే 25 అయినా 25 టేబుల్లో నీకు 96 అనేది కట్ అవుతుందా? కట్ అవ్వదు. 108 అవుతుందా? లేదు. 104 లేదు. అంటే ఆన్సర్ 100. సో మరి చేయాలన్నా అవసరమే లేదు అసలు, కానీ మనం తెలుసుకోవాలి కాబట్టి ఇలా చేస్తూ ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. P/Q = 10:11 మరియు Q/R = 11:12 అయితే P+Q Q + R R+P అంటే ఓకేనా. వాడు చూడండి ఇక్కడ ఈ P+Q రేషియో ఇచ్చేసాడు ఏమని 10:11 అంట. అండ్ Q/R కూడా రేషియో ఇచ్చాడు ఏమని 11:12. అయితే P+Q Q + R R+P ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, దాని యొక్క రేషియోలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఫైండ్ చేయొచ్చు. ఆన్సర్ ఏమవుతుందంటే చూడమ్మ ఇక్కడ ఫస్ట్ P/Q అండ్ Q/R మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. అంటే ఏంటి, P/Q మనం ఫైండ్ చేయాలి కదా. సో ఫైండ్ చేస్తే చూడమ్మ ఇక్కడ P/Q R. So first 10 is to
10:11 10:11 నెక్స్ట్ 11:12 మీకు ఏం చెప్పేసుకున్నాం మనం ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఫైండ్ చేయొచ్చు లేదా ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అదే టర్మ్ ఇటువైపు అండ్ ఇటువైపు కూడా వేయాలని చెప్పాను. సో ఫస్ట్ దాన్ని ఎలాగేద్దాం. సో లాస్ట్ టర్మ్ ఖాళీ అండ్ లాస్ట్ టర్మ్ ఖాళీ. సో దీని లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది 11, దీని లాస్ట్ టర్మ్ ఇస్ 11. సో నెక్స్ట్ 10 11 ఎంతమ్మా 110 ఈస్ట్ 11 11 121 ఈస్ట్ 11 12 132. మరి ఇప్పుడు ఏదో ఒక టేబుల్తో కట్ అవుతాను. ఏ టేబుల్ 11 టేబుల్ 11 10s 11 11s 11 12s 10 10ల 10 11ల 10 12ల ఓకేనా. అంటే PQR ఇది రేషియో ఓకేనా. సో మరి వాడు ఇచ్చింది ఏంటి ఇక్కడ P+Q అన్నాడు. P+Q అంటే ఫస్ట్ ఇది P ఇది Q ఇది R. సో P+Q అన్నాడు కాబట్టి P+Q అంటే 10+11 10+11 ఈస్టు నెక్స్ట్ Q+R అన్నాడు అంటే ఈ రెండు 11+12 11+12 ఈస్ట్. నెక్స్ట్ ఏమన్నాడు R+P అంటే ఈ రెండు R+P అంటే 12+10 10+12. ఇప్పుడు ఆన్సర్ ఏంటమ్మా 21:22 సరే ఇది 22. సో 21:23:22 ఎక్కడ ఉంది ఇదేనా చూడు ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి ఓకేనా. సో మరి సార్ ఇది మనకు అవసరమా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసే సమ్మని ఇక్కడ చూడు క్యూ వాల్యూ ఎంత ఉందమ్మా 11 ఇక్కడ ఆల్సో క్యూ వాల్యూ ఎంత ఉంది 11. సో డైరెక్ట్గా P/Q/R ఏమవుతుంది ఇక్కడ P ఎంత 10 Q ఎంత 11 R ఎంత 12 డైరెక్ట్గా అయిపోయింది. దానికి నువ్వేం చేస్తున్నావు మళ్ళీ నువ్వు ఫైండ్ చేసి మళ్ళీ అవే ఫైండ్ చేస్తూ ఉన్నావు అక్కడ నువ్వు కనిపెడతా ఉన్నావు ఓకేనా. అదంతా అవసరం ఏం లేదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ నీట్గా చదివితే 70% ఆన్సర్ అనేది దాంట్లోనే ఉంటుంది. అది తెలియకనే మనం అర్థమంటే కంటే చాలా భయపడుతూ ఉంటాం ఓకేనా. ఒకసారి నెక్స్ట్ కొంచెం చూడండి. A/B/C 2:3:4 అయితే A/B/B/C/C/A విలువ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఓకేనా. ఇఫ్ A/B/C అంట 2:3:4 రేషియోలో ఉన్నాయి అయితే A/B/B/C/C/A వాల్యూ అని అడుగుతా ఉన్నాడు వాడు ఓకేనా. సో మనం ఇప్పటి వరకు మనం A/B/C అనేది మనం ఫైండ్ చేసాం. కానీ ఈ సమయంలో ఏం చేస్తాడు వాడు డైరెక్ట్గా వాడే ఇచ్చేస్తాడు ABC అంటే A వాల్యూ is 2 B వాల్యూ is 3 C వాల్యూ is 4. సో ఇప్పుడు డైరెక్ట్ చేయమా A/B అన్నాడు B/C C/A ఓకేనా. డైరెక్ట్ చూడు 2/3 3/4 4/2 వాడు ఇచ్చిన వాల్యూని డైరెక్ట్ రాసాము అక్కడ అంతే. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్లో నేర్చుకున్నాం ఏమని ఇలా ఫ్రాక్షన్లో ఇస్తే దానికి ఎల్సిఎం ఫైండ్ చేయాలని చెప్పాను. సో 342 ఎల్సిఎం ఎంత 2 దాని యొక్క నెంబర్ ఏది ఉన్నా సరే అక్కడ ఉంటే కట్ చేసుకోవచ్చు డైరెక్ట్. లేదనుకుంటే ఏం చేయాలి ఎల్సిఎం ఫైండ్ చేయి 2 టేబుల్లో 3 కట్ అవ్వదు కదా 2 2s 2 1s. సో 2 × 3 × 2 సో ఏమొస్తుందమ్మా 12 ఎల్సిఎం ఎంతమ్మా 12. ఇది మన ఎల్సిఎం. ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఏదైతే నెంబర్ ఉందో దాని ప్రక్కన వేసి కట్ చేయాలని చెప్పిన. సో 12:4/2 × 12. సో 3 how much 4 సో 4 2s 8 A అనేది 4 3s 3 3s 9 P 2 6s 6 4s 24. సో 8:9:24 8:9:24 ఎక్కడ ఉందమ్మా 8:9:24 అనేది ఆప్షన్ 3లో ఉంది ఓకేనా. ఇలా చేయాలి అంటే డైరెక్ట్గా ఎల్సిఎం ఫైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏమని ఒకటి క్లోజ్ చేసి రాయాలి అని. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి రాయండి ఒకసారి ఏమొస్తుంది ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఆ ప్రాసెస్ అనేది వద్దని చెప్పేది. మనం ఎల్సిఎం మీద బేస్ చేసుకొని వెళ్తున్నాం కాబట్టి ఎల్సిఎం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే. నెక్స్ట్ కొంచెం పాఠశాలలో గణితం ఇంగ్లీష్ మరియు రసాయన శాస్త్రాల సీట్లు ఉన్నాయంట. ఎలా 6:4:7 నిష్పత్తిలో ఉన్నాయి.
ఈ సీట్లు వరుసగా 20%, 40% మరియు 60% పెరిగితే పెరిగిన సీట్ల నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, ఒక పాఠశాల ఉంది, అక్కడ వాడి దగ్గర కొన్ని మ్యాథ్స్, కొన్ని ఇంగ్లీషు, కొన్ని రసాయన శాస్త్రాలు ఉన్నాయి. అయితే వాడి దగ్గర ఏం చేశారంటే మళ్ళీ ఇంకా కొన్ని సీట్లు అనేవి, అంటే ఆ కాలేజీలో ఎడ్యుకేషన్ బాగుందని ఏం చేశాడంటే వాడు కొన్ని సీట్లు అనేది ఇంక్రీజ్ చేశాడు. ఎలాగా, మ్యాథ్స్లో 20% ఇంక్రీజ్ చేశాడు, ఇంగ్లీష్లో 40% ఇంక్రీజ్ చేశాడు, అండ్ కెమిస్ట్రీలో ఒక 60% అనేది ఇంక్రీజ్ చేసి ఉన్నాడు, సీట్లు పెంచాడు. అయితే ఇప్పుడు పెంచేసినాక వాడి యొక్క సీట్ యొక్క రేషియో ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా, ఫస్ట్ దీన్ని 6:4:7. ఓకేనా, దాన్ని మనం ఏ విధంగానే తీసుకోవచ్చు, అంటే 60, 40, 70 లేదా 600, 400 అండ్ 700 అనేది తీసుకోవచ్చు. సో మనం ఈజీగా ఉండడానికి 60, 40, 70గానే తీసుకుందాం. సో ఫస్ట్ వన్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ కెమిస్ట్రీ 3 ఉన్నాయంట. అవి ఎలాగా 60, 40 అండ్ 70. మళ్ళీ రేషియో సేమే రావాలి, అన్ని జీరోస్ తీసేస్తే ఏమొస్తుంది, రేషియో ఏదైనా 6:4:7 అయినా. సో ఇప్పుడు చూడమ్మా, మ్యాథ్స్లో ఒక 20% అనేది ఇంక్రీజ్ అయింది, మ్యాథ్స్లో 20% ఇంక్రీజ్. అంటే మ్యాథ్స్ వచ్చేసి వాడి దగ్గర 60 ఉన్నాయి, ఇందులో 20% ఇంక్రీజ్ అయింది, అంటే 120 కదా అవుతుంది, అంతేనా. సో 0 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా ఇక్కడ 72. ఎంత 72, అంటే ఇంక్రీజ్ అయినాక 72 ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఇంగ్లీష్లో వాడి దగ్గర 40 ఉన్నాయి, ఎంత ఇంక్రీజ్ అయింది 40 ఇంక్రీజ్ అయింది, అంటే 140 ఇంక్రీజ్ మొత్తం అవుతుంది. సో ఏమవుతుందమ్మా 56. సో ఇంగ్లీష్ ఎంత 56. మరి ఇక్కడ కెమిస్ట్రీ చూడు ఇక్కడ. సో కెమిస్ట్రీ వాడి దగ్గర 70 ఉన్నాయి, ఎంత ఇంక్రీజ్ అయింది 60, అంటే 160. సో 16 7s 112, 16 7s 112. ఇప్పుడు వీటి యొక్క రేషియో అడుగుతా ఉన్నాడు, అంటే ఇది ఏదో టేబుల్తో కట్ అవుతున్నాయి. 8 9s 9తో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఈ 2 లేవు, ఈ 2 ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ 7 8 14s. సో ఎక్కడ ఉంది, సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సార్ మరి ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఎంత అవసరమా, టైం టేకన్ అవుతుందా లేదా? సో అందుకనే ఇలా చేయకూడదు, ఓకేనా. అందుకనే ఒకసారి చూడండి, వాడు ఇక్కడ ఇచ్చాడు ఏమని 60, 40 అండ్ 70. 60, 40, 70. ఫస్ట్ దీంట్లో 20%, అంటే 60, 6 2s ఎంతమ్మా, జస్ట్ జీరోస్ వదిలేసేయండి, నెంబర్లు మాత్రం గురించండి. 6 2s ఎంత 20% కదా ఇంక్రీజ్ అయింది. సో 6 2s 12, 12 యాడ్ చేయి 72. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 40 ఇంక్రీజ్ అయింది. సో 4 4s 16 యాడ్ చేయి ఎంత 56. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది 60 ఇంక్రీజ్ అయింది, 60 ఇంక్రీజ్ అయింది, అంటే 42 ఇంక్రీజ్ అయింది, అంటే ఎంతమ్మా 112. 8 టేబుల్ 8 9s. సో ఈ 2 కాదు, నెక్స్ట్ 8 7s 8 14s. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. అంతేగాని మళ్ళీ ఈ నెంబర్లు అక్కడ వేసి దాని ఎం వాల్యూ సి వాల్యూ ఎక్స్ట్రా ఏమి చేయకుండా అవసరం ఏం లేదు, ఓకేనా. నెక్స్ట్ కొంచెం చూడండి. A:B = 2:3 అయితే B:C 4:5 మరియు C:D 6:7 అయితే A:B:C:D అదే మనం అనుకున్నాం. ఒక 3 టైమ్స్ వరకు ఇస్తే మనం చేసిన షార్ట్ కట్ అనేది ఓకే. మరి 4 టైమ్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ రాయడం అంటే ఆన్సర్ 2 అని పెట్టేస్తాం. ఎలా? ఓకేనా, ఎలా పెట్టేసామంటే లాస్ట్ టర్మ్ ఏముందమ్మా ఇక్కడ డి వాల్యూ ఎంత ఉంది 7. లాస్ట్ టర్మ్ ఏముంది 7. 7తో 31 అవుతుందా? నో. 35 అవుతుంది. 32 అవుతుందా? నో. 71 అవుతుందా? నో. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 7 యొక్క లాస్ట్ టర్మ్ ఏమైతే ఉందో దానితో కట్ చేశాను నేను. సో 35 ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్. ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 28 ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో 28 ఉంది, మరి అప్పుడు ఇది కూడా అవుతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏ వాల్యూని ఫైండ్ చేయాలి. ఏ వాల్యూ ఏదైతే కట్ ఉందో అదే నువ్వు ఆన్సర్గా తీసి చూసుకోవాలి. అంటే ఈ 2 ఉంటే, బట్ నాకు ఇక్కడ ఏముంది డైరెక్ట్ ఆన్సర్ ఒకటినే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అని పెట్టేశాం. బట్ మనం సొల్యూషన్ పరంగా చేస్తే అలా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ 2:3, 2:3. నెక్స్ట్ 4:5, 6:7. ఇప్పుడు అన్నీ కూడా ఎలా ఉన్నాయి, 4 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏమొస్తుంది డాష్ డాష్
డాష్ ఇది. అర్థమైంది ఎలా వేసాను అవి? ఈచ్ లైన్ కూడా 4 టైమ్స్ అనే ఉండే, అందుకని 4 టైమ్స్ వేసేసాను. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది, ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ కూడా 3, ఇక్కడ కూడా 3. లాస్ట్ టర్మ్ 5 ఉంది కాబట్టి నువ్వేం కూడా ఏం చేయాలి 5. ఇక్కడ లాస్ట్ టర్మ్ 4 ఉంది కాబట్టి దానికి బిఫోర్ 4. లాస్ట్ టర్మ్ 6 ఉంది కాబట్టి నువ్వు కూడా 6 అండ్ 6. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి అమ్మా, ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చిన వాటిని అడ్డంగా మల్టిప్లికేషన్. 4 రెళ్ళు 8, 8 ఆరులు 48. నెక్స్ట్ 3 4 12, 12 ఆరులు 72. నెక్స్ట్ 5 3 15, 15 ఆరులు 90. నెక్స్ట్ 5 3 15, 17 105. ఆప్షన్లు ఇవి ఉన్నాయంటే చూడండి, అక్కడ ఉన్నాయా లేవు. కానీ లాస్ట్ టర్మ్ చూడడం, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది, ఇక్కడ 5 టేబుల్ అనేది ఉంది. లాస్ట్ టర్మ్ ఏముంది 5 టేబుల్. మరి 5 టేబుల్ 30 ఉందా? నో. 35 అవుతుంది. 32 నో. 70 నో. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు లేదనుకోండి నువ్వేం చేయాలి, మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఏది టర్మ్ ఏ నెంబర్తో అయితే కట్ అవుతుందో ఆ నెంబర్తో నువ్వు కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ x is to y equals to 6 is to 5, y is to z equals to 9 is to 4 మరియు z is to w equals to 2 is to 3 అయితే x is to z is to w. ఇక్కడ అడిగేవి మాత్రం 4 టైమ్స్ అడిగాడు, కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చేసరికి చూడు 3 టైమ్స్ మాత్రమే అడిగాడు. ఓకేనా? అప్పుడు ఎలా చేయాలి దాన్ని? ఏం లేదు, ఇప్పుడు చేసిన ప్రాసెస్నే. ఓకే చూడు, ఇక్కడ 6 is to 5, 6 is to 5. నెక్స్ట్ 9 is to 4, 9 is to 4. నెక్స్ట్ 2 is to 3, 2 is to 3. ఏం చెప్పాం, ప్రతి లైన్ ఎన్ని ఉండాలి? అక్కడ 3 ఇచ్చాడంటే ఇక్కడ ఎన్ని ఉండాలి? నీకు అన్ని లెటర్స్ ఉన్నాయి, అక్కడ 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, 4 టైమ్స్ అనేవి రావాలి. అంటే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇక్కడ చూడు, లాస్ట్ టర్మ్ ఇక్కడ ఉంది, లాస్ట్ టర్మ్ ఇది. అంటే దీని బిఫోర్ ఏం రావాలి? డాష్. ఇక్కడ మళ్ళీ డాష్ డాష్, దీని బిఫోర్ డాష్. ప్రతి లైన్ 4 ఉన్నాయా? సో లాస్ట్ టర్మ్ ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ 5, మళ్ళీ ఇక్కడ ఉంది కాబట్టి 5. లాస్ట్ టర్మ్ 4 కాబట్టి నువ్వు కూడా 4. లాస్ట్ టర్మ్ 9 కాబట్టి నువ్వు కూడా 9. లాస్ట్ టర్మ్ 2 కాబట్టి నువ్వు కూడా 2. ఇక్కడ కూడా 2. అర్థమైందా? నెక్స్ట్ చూడు, బట్ నాకు అడిగింది చూడమ్మా, ఎక్స్ జెడ్ డబ్ల్యూ. ఇది ఎక్స్, ఇది వై, జెడ్ డబ్ల్యూ. మరి నాకు అడిగింది ఏంటి? వై అడిగాడా? దీంతో పని లేదు మనకి. ఓకేనా? సో 6 into 9 into 2 is to 5 into 4 into 2 is to 5 into 4 into 3. ఏవైనా కట్ అయితే కట్ చేసేసుకోండి అమ్మా. 2 టేబుల్ చూడు, 2 కట్ అయింది, 2 కట్ అయింది, 2 2s. ఇంకేమైనా ఉన్నాయా? నో. 9 4s ఎంత? ఇంకేదో 3 టేబుల్ అవుతుందా? చూడు ఇక్కడ. సో 9 6 54 20. నెక్స్ట్ చూడు, సారీ ఇక్కడ 2 టేబుల్ కట్ అవుతుంది కదా, 3s 2s 2 కట్. సో 9 3s ఎంత? 27. ఆప్షన్లో 27 ఎక్కడ ఉంది? ఓన్లీ ఆప్షన్ 2లో మాత్రమే ఉంది, మిగతా మనకు అవసరం లేదు. ఓకేనా? 10 and 15. ఇది మన ఆన్సర్. బట్ మనకు ఆప్షన్ 1 డైరెక్ట్గా ఏతోనే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఇంకా ఆప్షన్ చెక్ చేయాలి కానీ మళ్ళీ ఇంకా చేయకూడదు అలాగా. ఓకే, ఎగ్జామ్లో మనకు ఉండేది మహా అయితే 30 to 50 seconds మాత్రమే. ఓకేనా? సో నువ్వు దాన్ని వినియోగించుకోవాలి, కానీ లేదు ఏదైనా ఒకసారి మాకు ఎక్సెల్లోనే చెప్పారు, మేము ఆ ప్రాసెస్ అంతా చేసుకొని కూర్చుంటాం, అప్పుడే కానీ ఆన్సర్ పెట్టమంటే మనకి జాబ్ ఎప్పటికీ రాదు. ఓకేనా? ఇలాంటి షార్ట్ కట్స్ మీకు కావాలి అనుకుంటే పిఆర్ అకాడమీలో కంపల్సరీ మీరు కోర్స్ తీసుకుంటేనే ఇలాంటి మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ఎలాంటి ట్రిక్స్ అయినా సరే మీకు ఇందులో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఒకసారి, 1 more క్వశ్చన్. ఏ మరియు బిల ధరల నిష్పత్తి 5:8 మరియు సి మరియు డీల ధరల నిష్పత్తి 24:13. సి ధర బి ధర కంటే 1500 ఎక్కువ మరియు డి ధర 1300. ఈ యొక్క ధరను కనుగొనండి అన్నాడు. ఓకేనా? సో మరి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏ మరియు బి ఇచ్చాడు. అక్కడ ఏ మరియు బి ఏమని 5:8, 5:8. మరి సి మరియు డి కూడా ఇచ్చేసాడు, అంటే అన్ని ఇండివిజువల్గా ఇచ్చాడు. సి మరియు డి ఎంత? 24:13. ఇదేనా? ఏబిసిడి ఇచ్చేసాడు వాడే. సో మరి ఇక్కడ చూడమ్మా, సి ధర బి ధర కంటే 1500 ఎక్కువ, సి ధర బి ధర కంటే 1500 ఎక్కువ. వాడి పరంగా 1500, మరి నా పరంగా ఎంత? ఇది డిఫరెన్స్ ఎంతమ్మా?
15ఏనా సార్ ఇది 5:9 అమ్మా చూడండి ఇక్కడ 5:9 5:9 సో డిఫరెన్స్ ఇస్ 15 సో 15 పార్ట్స్ వచ్చేసి 1500 వాడు ఇచ్చిన పరంగానే సో వారి ఇద్దరు తేడా అనేది వాడి త్రూగా 1500 నా పార్ట్స్ పరంగా ఎంత 15 పార్ట్స్ ఓకేనా ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ సో నాకు కావాల్సింది ఎవరిది ఏ ఫైండ్ చేయమంటా ఉన్నాడు ఏ యొక్క విలువ ఎంత ఏ ఎంత ఇక్కడ ఉంది 5 సో 15 పార్ట్స్ అనేది 1500 అయితే 5 పార్ట్లు ఎంత సో 5/15 ఇంటూ 1500 సో 15కి వన్స్ పోతే ఎంతమ్మా 1500 సార్ 500 సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ ఓ లేదు సార్ మరి వాడు సార్ డి వాల్యూ అనేది 1300 ఇచ్చారు కానీ దీన్ని వినియోగించుకొని ఆన్సర్ చేసామంటే దాంతో మనకు పని లేదు ఒకవేళ ఫైండ్ చేయపోని డి వాల్యూ ఎంత ఉంది 13 ఒక పార్ట్ ఎంత వచ్చిందమ్మా 100 వన్ పార్ట్ ఎంత వన్ పార్ట్ వచ్చేసి 100 మరి 13 పార్ట్స్ ఎంత అవుతుంది 13 × 100 దట్ ఈక్వల్స్ టు 1300 అంతేనా వచ్చింది దీంతో మనకు అవసరం లేదు అసలు ఓకే నెక్స్ట్ చూడండి 2310 రూపాయలు మొత్తాన్ని ఏబిసి మధ్య విభజించారు అంటే బి మరియు సిల షేర్ల నిష్పత్తి 3:5 మరియు సి మరియు ఏల షేర్ల నిష్పత్తి 4:9 ఏ మరియు సిల షేర్ల మధ్య తేడా ఎంత అని అడుగుతా ఉన్నాడు సో ఇప్పుడు చూడమ్మా ఇక్కడ ముగ్గురు పంచుకున్నారు ఎంత అమౌంట్ని 2310 రూపాయలని ఏబిసిలు పంచుకున్నారు అది ఎలా పంచుకున్నారంట ఏ మరియు బి మరియు సిలు 3:5లో పంచుకున్నారు అదేవిధంగా సి మరియు ఏలు 4:9లో పంచుకున్నారు అయితే సి మరియు ఏల యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ చూడు ఇక్కడ సో ఫస్ట్ A:B ఎంత ఇచ్చాడు మనకి అక్కడ సార్ ఫస్ట్ A:B వల్ల ఏమిచ్చాడు B:C ఎంతమ్మా 3:5 B:C 3:5 నెక్స్ట్ C:A ఇచ్చాడు ఈసారి C:A అంటే ఇది ఎంత 4:9 ఓకేనా సార్ ఇలా చేస్తానంటే ఇలా చేసుకోవచ్చు ఓకేనా సో ఏం చేయాలి 5 ఇక్కడ 4 అంటే ఎంత ఇది 12 20 అండ్ 45 ఓకేనా క్రాస్ మల్టిప్లికేషన్ అంతే సో 12 20 45 ఇప్పుడు వాడేమన్నాడు వాడు ఇక్కడ ఏదో ఇచ్చాడు చూడు సి మరియు ఏల నిష్పత్తి అయినాక ఏ మరియు సిల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు కానీ ఇక్కడ ఏమడిగాడు మనకి మొత్తం వాల్యూ ఇచ్చేసాడు అంటే ఈ పార్ట్ అంతా కూడా వాడు ఇచ్చేసాడు ఎంత అవుతుందమ్మా 12 + 20 ఎంత 32 + 45 సో ఎంత అవుతుంది 77 ఎంత 77 సో వాడు ఇచ్చినవి అనేది 77 సో 77 పార్ట్స్ వచ్చేసి ఎంత 2310 వాడిచ్చిన పరంగా 2310 రూపాయలు మరి మన పరంగా ఎంత 77 పార్ట్స్ సో 77 పార్ట్లు అనేవి 2310 రూపాయలు అయితే మరి వాడు ఏమడిగాడు మనకి ఏ మరియు సిల మధ్య తేడా ఎంత అంటే ఇది ఏనా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 25 పార్ట్స్ ఎంత 25 పార్ట్స్ ఎంత సో 25/77 ఇంటూ 2310 11 టేబుల్ వచ్చు కదా 11 7s 11 2s 22 11 1s 0 మళ్ళీ 7 టేబుల్ 7 1s 7 3 సో 75 × 30 ఎంతమ్మా 25 × 30 దట్ ఈక్వల్స్ టు 750 ఎంత 750 ఎక్కడ ఉంది ఆప్షన్లో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇది అమ్మా ప్లీజ్ సార్ నేను ఇలా చేయను అంటే ఒకసారి చూడండి 12x + 20x + 45x ఈక్వల్స్ టు 2310 రూపాయలు సో మొత్తం ఎంత అవుతుందమ్మా 77x ఈక్వల్స్ టు 2310 రూపాయలు ఎక్స్ ఏమవుతుంది 2310 రూపాయలు బై 77 సో ఎక్స్ ఈక్వల్స్ టు 7 7s 11 2s నెక్స్ట్ 7 30s అంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది 30 ఎక్స్ వాల్యూ ఎంత 30 మరి వాడు అడిగింది ఏంటి ఎవరెవరికి తేడా అడిగాడు ఇక్కడ తేడా చూడండి ఇక్కడ ఎవరెవరికి అడిగాడు సి మరియు ఏకి ఇక్కడ చూడు సి మరియు ఏకి తేడా ఎంత అక్కడ చూడమ్మా సి మరియు తేడా ఎంత చూడు ఇక్కడ ఇదేనా సో
45x minus 20x ఈక్వల్స్ టు 25x. మరి ఎక్స్ వాల్యూ మన ఇక్కడ ఉంది ఆల్రెడీ. 25 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 30. ఎక్స్ వాల్యూ ఎంత 30. సో 25 ఇంటూ 30 750. సో ఇది ఎక్స్ ప్రాసెస్. ఇది డైరెక్ట్గా రేషియోతో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, 6300 మొత్తాన్ని ఏబిసిలు మధ్య విభజించారు. అంటే ఏ మరియు డీల యొక్క మిశ్రమ వాటా బి మరియు సిల యొక్క మిశ్రమ వాటాకు 11:10 రేషియో మరియు బి మరియు డి షేర్ల నిష్పత్తి 8:9. సికి 1560 రూపాయలు లభిస్తే ఏ మరియు బి షేర్ల మధ్య తేడా ఎంత? ఓకేనా, చూడండి ఇక్కడ. సో వాడు ఏమన్నాడంటే 6300 రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర. అయితే ఏ మరియు డి యొక్క మిశ్రమం అంటే ఏ ప్లస్ డి మిశ్రమం అంట బి మరియు సి యొక్క మిశ్రమాలకు బి మరియు సిల యొక్క మిశ్రమాలకు 11:10 రేషియోలో ఉన్నాయి. అయితే బి మరియు డి రేషియో ఇచ్చేసాడు వాడు. B/D రేషియో ఎంత 80/8/9 రేషియో 8/9. అయితే సి వాటా కూడా ఇచ్చేసాడు వాడే. ఓకేనా. సో ఫస్ట్ నువ్వు ఫైండ్ చేయాలంటే అంటే మనకి ఇచ్చిన టోటల్ వాల్యూ ఎంతమ్మా 6300 రూపాయలు. మరి వాడు ఏ ప్లస్ డి 11 పార్ట్లు, బి ప్లస్ సి 10 పార్ట్లు. మరి మొత్తం పార్ట్స్ ఎంత? ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత 21 పార్ట్స్. సో 21 పార్ట్స్ అనేది 6300 రూపాయలు. సో 1 పార్ట్ ఎంత? సో 21 300. సో ఒక పార్ట్ ఎంత అవుతుందమ్మా 300 రూపీస్ అవుతుంది. ఒక పార్ట్ ఎంత 300 రూపీస్. ఓకేనా. సో మరి ఇది ఎంత అవుతుంది చెప్పు 3300. ఇది ఎంత అవుతుంది 3000. ఓకేనా. నెక్స్ట్ చూడు, అప్పుడు డి యొక్క రేషియో కూడా వాడు ఇచ్చాడు. ఏబిసిలు 10,500 మొత్తాన్ని వరుసగా 5:7:9 నిష్పత్తిలో పంచుకున్నారు. ఒక్కొక్కరికి 500 రూపాయలు ఎక్కువ లభిస్తే ఏబిసిల మొత్తం నిష్పత్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా. 10,500 రూపాయల అమౌంట్ వాడి దగ్గర ఉంది. వాళ్ళు ఎలా ముగ్గురు పంచుకున్నారు? ఎలా పంచుకున్నారంట 5:7:9 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే అలా పనిచేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి 500 రూపాయలు మళ్ళీ ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఎంత? ఇది ఎప్పుడు ఈ అమౌంట్ని వాళ్ళు పనిచేసుకుంటే ఈ రేషియోలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఈచ్ పర్సన్కి 500 అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ యొక్క రేషియో ఎంత అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా. సో పార్ట్స్ పరంగా మనది ఎంతమ్మా 5x ప్లస్ 7x ప్లస్ 9x ఈక్వల్స్ టు 10,500. సో ఎంతమ్మా 21. సో 21x ఈక్వల్స్ టు 10,500. మరి x ఏమవుతుంది? సో 10,500/21. 3 టేబుల్ 3 7 3 3 315. సో 0 0 7 టేబుల్ C1 5. దెన్ x ఈక్వల్స్ ఎంతమ్మా 500. x వాల్యూ ఎంత 500. x వాల్యూ ఎంత 500. ఇప్పుడు చూడు x వాల్యూ ఎంత వచ్చింది? అయితే ఇక్కడ 5x కాబట్టి 5 ఇంటూ 500 దట్ ఈక్వల్స్ టు 2,500. నెక్స్ట్ బి వాల్యూ ఎంత 7x. సో 7 ఇంటూ 500 దట్ ఈక్వల్స్ టు 3,500. నెక్స్ట్ 9x 9 ఇంటూ 500 దట్ ఈక్వల్స్ టు 4,500. ఇది వాల్యూ. కానీ అడు ఏమన్నాడు ఇప్పుడు ఈచ్ పర్సన్ 500 అనేది ఎక్స్ట్రా ఇచ్చాడంట. అంటే ఇది ప్లస్ 500 అవుతుంది. సో 3,000 ప్లస్ 500 అవుతుంది 4,000 ప్లస్ 500 అవుతుంది 5,000. మరి నాకు రేషియోలు కావాలంటే అన్నీ 3 zeros ఈక్వల్ ఉన్న ఒకటి తీసేస్తే ఏమొస్తుంది 3:4:5. సో ఆన్సర్ 3:4:5 అనేది మన ఆన్సర్గా తీసేసుకోవాలి. ఇది ఎక్స్. అదే ఇప్పుడు డైరెక్ట్ చేయాలంటే ఏమొస్తుంది 5:7:9. సో 21 పార్ట్స్ అనేది 10,500 రూపాయలు అయితే ఒక పార్ట్ ఎంత? ఒక పార్ట్ కట్టాల్సిన అవసరం లేదు, ఏబిసి కడితే సరిపోతుంది. సో 5 పార్ట్స్ ఎంత? సో 5/21 ఇంటూ 10,500. 5 దట్ ఈక్వల్స్ టు 500. అగైన్ 7 టేబుల్ కావాలి. సో 7 ఇంటూ 500
సో దట్ ఈక్వల్స్ టు 2500 3500 9 into 500 that equals to 4500. మరి ఈచ్ పర్సన్ 500 పెంచాలి కదా, ప్లస్ 500 ప్లస్ 500 ప్లస్ 500. సో ఇదేమొస్తుందమ్మా 3000 4000 5000. సో రేషియో కాబట్టి అన్నీ ఈక్వల్ జీరోసే ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3:4:5. మన ఆన్సర్ 3:4:5. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 సెషన్లో రేషియో ప్రపోర్షన్ అనేది చూడడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.